మన మీద నమ్మకం పెట్టుకున్నారు. ప్రజలకు అన్ని పనులు చేశాను. నేను పాదయాత్రలో వచ్చాను, వృద్ధులను చూశాను. ఆ రోజు నేను చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోలేదు, కొంతమందికి స్తోమత లేదు, నేను పెద్ద కొడుకుగా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి 200 రూపాయల పింఛన్ని 2000 రూపాయలు చేసి 10 రెట్లు భరోసా ఇచ్చాను. ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్క ఓటు వేసిన తల్లి మీకెవరికి రక్షణ లేదు, ఆడబిడ్డలకు రక్షణ ఉండదు. మా చెల్లెళ్ళ కోసం ఒక అన్నగా 1 కోటి మంది నాకు చెల్లెళ్ళు ఉన్నారు. తమ్ముళ్ళు మీకందరికీ ఒకరిద్దరే ఉన్నారు, కానీ నాకు మాత్రం 1 కోటి మంది చెల్లెళ్ళుండే ఏకైక నాయకుడిని నేనేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మా చెల్లెళ్ళు కష్టపడకూడదని వంట గ్యాస్ ఇచ్చాను, మరుగుదొడ్డి కట్టించాను, డాక్రా సంఘాలు పెట్టాను, అన్ని ఆస్తులన్నీ వాళ్ళ పేరుతోనే పెట్టాను. కడాన పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ నిండు మనస్సు ఆశీర్వదించాను. 2 సార్లు 10,000 రూపాయలు 20,000 ఇచ్చాను, వడ్డీ లేని రుణాలు ఇచ్చాను. మళ్ళీ హామీ ఇస్తున్నా, నాకు ఎప్పుడు శక్తి వచ్చినా మా చెల్లెళ్ళకి పసుపు కుంకుమ పెడుతూనే ఉంటానని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, కొద్దిగా మైక్ పెంచు. ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మా చెల్లెళ్ళందరికీ చెప్పాలి. మీరు తమ్ముళ్ళు, మీ అన్న చెప్పాడు, మీ అన్న అభ్యర్థులను పెట్టాడు, గెలిపించమని కోరాడు, ఎన్నికల ప్రచారం చేయమన్నాడని మీరందరి చెల్లెళ్ళకు చెప్పి వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలి. చేశారా అని అడుగుతున్నా. చేశామన్నాడు చేలిపైకి ఎత్తండి. అందరూ చేలిపైకి ఎత్తారు. చేశారో లేదో మా చెల్లెళ్ళు అడుగుతాను మళ్ళీ, సరేనా? రేపో ఎల్లుండో మళ్ళీ వాళ్ళని అడుగుతాను IVRS ద్వారా. ఏమమ్మా మీకు మా వాళ్ళు వచ్చి మాట్లాడారో మీరు కూడా సహకరించమని అడుగుతాను. తమ్ముళ్ళు, 50 లక్షల మంది వృద్ధులకి మనం పింఛన్లు ఇచ్చాం, ఒంటరి మహిళకి ఇచ్చాం, ట్రాన్స్జెండర్కి ఇచ్చాం. అదే సమయంలో ఈరోజు ఎవరైనా అనారోగ్యంతో డయాలసిస్ చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చాం, దివ్యాంగులకు ఇచ్చాం. అదే మరి చెప్పులు కుట్టుకునే చర్మకారులకు ఇచ్చాం, డప్పులు వాయించే కళాకారులకు ఇచ్చాం. ఇంతమందికి పింఛన్లు ఇచ్చిన తర్వాత దగ్గర 55 లక్షలు ఇస్తున్నాం. 55 లక్షల మంది, 1 కోటి మంది ఆడబిడ్డలు, ఇంకో పక్కన నిరుద్యోగులకు భృతి ఇచ్చాం.